34వ సూత్రం. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ప్రాణస్య అంటే ప్రాణం యొక్క గతులను, ప్రత్యర్థన విధారణాభ్యాం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములచే సామ్యమును కొనివచ్చుట చేత, వా అంటే కూడా ప్రాణం యొక్క గతులను ఉచ్ఛ్వాస నిశ్వాసములచే సామ్యమునకు కొనివచ్చుట వలన కూడా చిత్తము మచ్చిక యగును. చిత్తము మచ్చిక యగుటకు వలసిన మరి యొక్క విధానము ఈ సూత్రమందు ఇవ్వబడినది. ప్రాణస్పందనములకు అనుగుణముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు నిర్వహింపబడటాను ఒక ప్రత్యేక విధానమును కూడా చిత్తము మచ్చిక యగును. మన శరీర తత్వమునందరి ప్రాణశక్తి యొక్క స్పందన ప్రక్రియ ఫలితమే ఇందరి శ్వాస ప్రక్రియ. విశ్వస్థాయి నుండి పరమాణు స్థాయి వరకు పనిచేయు మూలతత్వములలో స్పందన ప్రక్రియ ఒకటి. స్పందనమును లయాత్మకమైన ప్రక్రియ యొక్క ఫలితమే ఈ సృష్టి. విశ్వం యొక్క శ్వాస ప్రక్రియ యందు ఈ సృష్టి ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క పర్యాయత్వం వలన నిలబడి ఉన్నది. ఇదే ప్రక్రియ ప్రకృతి యందలి ప్రతి అణువునందును ప్రవర్తించుచున్నది. మానవుని యందు ప్రాణ శరీరం ద్వారా ఈ ప్రక్రియ వ్యక్తమై శ్వాసకోశమునందు పనిచేస్తున్నది. శ్వాస ప్రక్రియను సమష్టిగా సాధించి దేవతల ప్రజ్ఞకును జీవ ప్రజ్ఞకును మధ్య అంతరం ఉన్నది. ఈ అంతరమే జీవునిలోని ఊర్ధ ప్రకృతిని అధ ప్రకృతిని విభజించున్నది. భౌతిక శరీరము, ఇంద్రియములు, ఆలోచనలు, ఊహలు మరియు ఉద్వేగములతో కూడిన మనస్సు ఈ మొత్తం కలిపి అధ ప్రకృతిగా చెప్పబడినది. ఈ అధ ప్రకృతి యొక్క సమాహార భావమే నాది అనున్నది. ప్రజ్ఞ యొక్క అంతరమునకు అతీతమైన ఊర్ధ ప్రకృతి నేనుగా వ్యక్తమవుతున్నది. శ్వాస ప్రక్రియ ద్వారా మనస్సును అనుసంధానం చేయుటతో ఈ అంతరము పూరింపబడవలను. స్పందనం యొక్క లయాత్మకమైన ప్రక్రియ ద్వారా జీవప్రజ్ఞ శ్వాసలోని దైవీ ప్రజ్ఞతో అనుసంధానం చేయబడను. ఇదే శ్వాస ప్రక్రియను కళ. దీనినే శాస్త్రీయమైన పదములలో ప్రాణాయామం అందరు. చాలామంది యోగ గురువులు ప్రాణాయామం అనే పేరుతో చాలా విధములైన భయంకరమైన పద్ధతులను శిష్యులకు బోధించుతున్నారు. అవి అశాస్త్రీయంలే కాక ప్రమాదకరములైనవి కూడా. ఈ విధానములను ప్రచారం చేయువారు ఆచరణ లేకుండా కేవలం గ్రంథ పరిచయముతో మాత్రమే బోధించుచుండటం వలన ఇవి ప్రమాదకరమైనవి అని మాస్టర్ జ్వాల్కూల్ గారు కూడా చెప్పి ఉన్నారు. దీన్ని గురించే భగవద్గీతలో ఈ విధముగా చెప్పబడినది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాయాపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. యోగ మార్గమును అనుష్ఠానం చేయువాడు శ్వాసనకు హోమద్రవ్యముగా ధ్యానం చేయను. ప్రాణశక్తి హోమం చేయువాడుగా ధ్యానింపబడను. ఉచ్ఛ్వాసమును నిశ్వాసములను అగ్నిహోత్రమునందును, నిశ్వాసము ఉచ్ఛ్వాసమును అగ్నిహోత్రమునందును అతడు నిరంతరము హోమం చేయుచుండును. దీనివల్ల ప్రాణాపానములకు సామ్యం ఏర్పడి ప్రవృత్తులన్నీ సమానముగా నిలబడును. పరిగెత్తినప్పుడు, రాగద్వేషాదులు కలిగినప్పుడు మున్నగు సమయములలో సామ్యం చేయుట వలన ప్రాణాపానము సమానముగా ఉండవు. దానినే ఆయాసపడుట అందము. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జతపరిచి సామ్యమును సాధించుట ప్రాణాయామం అనబడును. మనసుతో శ్వాసను సామ్యము చేయుచున్న కొలది ప్రాణప్రసారము సామ్యం చెందుచు మనస్సునకు ప్రాణమునకు దగ్గర సంబంధం ఏర్పడను. చక్కబడిన ప్రాణము మనస్సును చాంచల్యము నుండి రక్షించి ప్రసన్నము చేయును. ఈ విధముగా సంప్రదాయబద్ధమైన యోగాభ్యాసం చేయువాడు మనస్సు వలన ప్రాణమును, ప్రాణం వలన మనస్సును సామ్యం చేయుచు మనస్సు ప్రాణము కలిసి ఒకటిగా జీవించు ఒక కొత్త జీవితం అనుభవించును. స్నానము చేయదలిచినప్పుడు వేడి నీళ్లతో చన్నీళ్లను కలిపి పాలము చేయబడిన నీళ్లతో స్నానం ఎట్లు చేయుచున్నారో ఆహార పదార్థములను ఒకదానితో ఒకటి కలుపుచు సామ్యం సాధించి ఒక పిండి వంటను ఎట్లు తయారు చేసుకొని ఒక క్రొత్త రుచి ఎట్లు అనుభవిస్తున్నారో ఇదిను అట్లే యోగాభ్యాసం చేస్తున్నవాడు ఈ విధముగా ప్రాణాపానములతో సమానమును యజ్ఞమును సాధించును. దీన్ని సాధించడం వలన దినచర్య అంతయు ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె నడుచును. పరస్పర ఘర్షణను సామరస్యం చేత అంతర్ధారము చేయగలుగుట, వాతావరణమును సమన్వయాత్మకమా నేర్పరిచి దాని యందు అంతర్యామి అయిన భగవంతుని అనుభూతి చెందుట సిద్ధించును. అప్రయత్నముగా ఏ పనిని ఎప్పుడు చేయవలనో అది అప్పుడు జరుగుతూ పోవచుండును. దానిని సాధించుట ప్రాణాయామ పరాయణత్వం. దానిని కూడా సాధకుడు యజ్ఞార్థముగా నియోగించును.